ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఏకైక ఎజెండా అని సీఎం చంద్రబాబు అన్నారు. సుపరిపాలనే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. ఏలూరు జిల్లా కలిదిండిలో చంద్రబాబు పర్యటించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ సూపర్ స్పీడ్లో పరిగెడుతోందని చెప్పారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అధికారులు గట్టిగా పనిచేయాల్సిందేనన్నారు. డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారాలు భరించలేకే కర్నూలులో ఉపాధ్యాయులు కదం తొక్కారని సీఎం చంద్రబాబు అన్నారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై ఆ పార్టీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టారని చెప్పారు. టీచర్లు సవాల్ విసిరినా సిగ్గు లేకుండా వైసీపీ నిరసనలు చేస్తోందన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎవరిని వదిలిపెట్టబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీ ఎంపీలకు సూచించారు. భవనాల నిర్మాణం కూడా వేగవంతం చేయాలని ఆయన కోరారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అదే అమరావతి అనే నినాదంతో మనం అధికారంలోకి వచ్చామని, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. 2028 నాటికి రాజధాని తొలిదశ పూర్తవుతుందని ఎంపీలు కేంద్ర హోంమంత్రికి హామీ ఇచ్చారు. చెక్కకు ప్రాణం పోసే చేతికి చేయూతనిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు సిద్ధం చేసి మొదటి విడత ఆర్ట్ క్లస్టర్లు పరిధిలో ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. రాజమహేంద్రవరంలో వెదురు, తిరుపతిలో ఎర్రచందనం, కాపవరంలో టేక్ వుడ్ బ్యాంకులు ఉంచడంతో పాటు కలప నిల్వ చేసేందుకు గోదాములను అటవీశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. కళాకారులకు సరిపడా కలప నిల్వలు సమీకరించి లాభాపేక్ష లేకుండా కళాకారులకు కలప సరఫరా చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఘనంగా టీడీపీ 2 ఏళ్ల విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి పేద ప్రజలను ఆదుకుంటున్నానని అన్నారు. ముఖ్యంగా తల్లికి వందనం కుటుంబంలో ఎంతో మంది పిల్లలుంటే అంతమందికి అందించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. కుప్పంలో ఎన్నో పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్న ఘనత చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. కర్నూలులో హింసతో వైసీపీ మూకలు అరాచకాలు సృష్టిస్తున్నారని మంత్రి భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాన్ ప్రకారమే టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య జరిగిందన్నారు. వైసీపీ కబ్జాలు వెలుగులోకి తెచ్చినందుకే ఇంతియాజ్ను హత్య చేశారని, వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని మంత్రి భరత్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తున్నామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 17 కోట్ల వ్యయంతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను యువతీ యువకులతో కలిసి ప్రారంభించారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి పిలుపునిచ్చారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారు. కేతిరెడ్డిని ఆయన నివాసం దగ్గర అడ్డుకున్న పోలీసులు తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తాడిపత్రిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ర్యాలీలకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగకుండా టౌన్ సీఐ ఆరోహణ్ రావుపై దాడికి యత్నించారు. సీఐని 100 మీటర్ల వరకు తోసుకెళ్లారు. మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసన పేరుతో మంగళగిరిలో వైసీపీ కార్యకర్తలు రచ్చ చేశారు. బైక్ సైలెన్సర్లతో సౌండ్ చేస్తూ స్థానికులకు భయాందోళనకు గురిచేశారు. వైసీపీ నిరసనలో ఒక్క డీఎస్సీ అభ్యర్థి కూడా లేరని స్థానికులు చెబుతున్నారు. మహిళా ఎస్ఐపై అసభ్యకర ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవికుమార్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఘటన జరిగిన 9 రోజుల తర్వాత రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల శ్రీకాకుళంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఓ మహిళా ఎస్ఐ పట్ల రవికుమార్ అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశారంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో అరెస్టు భయంతో వైసీపీ నేత పరారయ్యారు. దాదాపు 9 రోజుల్లో 8 ప్రాంతాలకు వెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 24 సిమ్ కార్డులు, 21 మొబైల్ ఫోన్లను ఉపయోగించినట్లు పోలీసులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ విజయ్ విహార్ కృష్ణానది వద్ద నిర్వహిస్తున్న మహావరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పూర్ణాహుతి క్రతువులో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహావరుణ యాగంలో సీఎం దంపతులు యాగ క్రతువులు నిర్వహించారు. 108 మంది రిత్విక్కులు, 11 హోమగుండాలతో మహాయాగం జరిగింది. ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ యాగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన నివాసంలో కలిశారు.
ఈ సమావేశంలో ఏపీ జితేందర్ రెడ్డి వెంట ఖమ్మం ఎంపీ ఆర్ రఘురామరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఉన్నారు. హైదరాబాద్ బెంగళూరు రక్షణ పారిశ్రామిక కారిడార్ను కేంద్ర ప్రభుత్వ రక్షణ ఏరోస్పేస్ కారిడార్గా అధికారికంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన రక్షణ కారిడార్లతో సమానంగా దీనికి ప్రాధాన్యం, ప్రోత్సాహం కల్పించాలని కోరారు. హనుమకొండ జిల్లా గూడూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో రసాభాస నెలకొంది. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లకు నిధులిచ్చిన పూర్తి చేశామని మంత్రి పొంగులేటి అన్నారు. అయితే కేసీఆర్ హయాంలోనే పూర్తి చేశామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాదించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. వేదికపై కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశాయి. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని వారి నివాసాల్లో బండి సంజయ్, రామచంద్రరావు జాతీయ జెండాను ఎగరేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సమీక్ష నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్లతో సచిన్ సావంత్ విడివిడిగా సమావేశమయ్యారు. పదవి వచ్చిన రోజు నుంచి వైస్ ప్రెసిడెంట్లు చేసిన కార్యక్రమాలపై సచిన్ సావంత్ నివేదిక తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల్లో సుదర్శన్ రెడ్డి పట్ల ఉన్న గౌరవం, ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న వారి సంఖ్యను చూస్తే తెలుస్తోందని చెప్పారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన పెద్ది సుదర్శన్ సంస్మరణ సభలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా పెద్ది సుదర్శన్ రెడ్డి భారీ ఎత్తున నిర్వహించేవారని అన్నారు. నర్సంపేటలో నిర్మించే మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని కేటీఆర్ చెప్పారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ రాశారు. ప్రధానితో సహా కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అవినీతి గురించి బహిరంగంగా మాట్లాడటమే తప్ప చర్యలేవని కేటీఆర్ ప్రశ్నించారు. ఆధారాలతో సహా వివరాలు అందించినా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి కుంభకోణాలపై స్పందించడం లేదని లేఖలో పేర్కొన్నారు. తాజా పీఎం ఏక్తా మాల్ టెండర్ల కుంభకోణంలోనైనా చర్యలు తీసుకుని చిత్తశుద్ది చాటుకోవాలని కేటీఆర్ కోరారు. అలాగే పీఎం ఏక్తా మాల్ టెండర్ను వెంటనే రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాధవస్వామి దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి కొల్లాపూర్లో బైక్ ర్యాలీ చేశారు. అనంతరం పాలమూరు బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువత, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చి రక్తదానం చేశారు. స్థానిక వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు కేక్ పండ్లు పంపిణీ చేశారు. పేదలకు సొంతింటి కల నెరవేరిందని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలాజీనగర్లో గత ప్రభుత్వం నిర్మించిన 548 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించి పేదలకు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారులను పారదర్శకంగా లాటరీ పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉందని అన్నారు. తెలంగాణలో 37 మంది జూనియర్ లెక్చరర్లకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన 2 అధ్యాపకులు ఉన్నారు. మదిర, వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న వీరిని 2023లో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అయితే పోలీసుల దర్యాప్తులో ఫేక్ సర్టిఫికెట్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్ సరఫరాలో అంతరాయంతో రోగులకు ఇక్కట్లు తప్పడలేదు. సెల్ ఫోన్ లైట్ వెలుగులో చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనపై సూపరింటెండెంట్ సుధారాణి స్పందించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా రావడం లేదని తెలిపారు. మరమ్మతులు చేయాలని ప్రతిపాదనలు కూడా పంపినట్లు చెప్పారు. స్టైఫండ్ పెంచాలంటూ తెలంగాణ వ్యాప్తంగా ఆయుష్ వైద్యులు చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరింది. ఇవాళ రామాంతపూర్లోని జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ దగ్గర వంట వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చేనేత కార్మికులు రాస్తారోకో చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నేతన్న సేవలో పథకంలో భాగంగా మదనపల్లిలో అర్హులైన చేనేత కార్మికులు లబ్ధి పొందలేని అనర్హులకు ఈ జాబితాలో చోటు కల్పించాలని ఆరోపించారు. జిల్లా చేనేత జౌళి శాఖ ఏడీ వార్డు సచివాలయ సిబ్బంది లంచాలు తీసుకుని అనర్హులకు నేతన్న సేవలో పథకం కేటాయించారని వాపోయారు. అర్హులైన వారికి 2వ విడతలోనైనా న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాలకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో జైల్ భరో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం ప్రతినిధులు, లారీ యజమానులు మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంలో కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేసి తెలంగాణకు అక్రమంగా వస్తున్న ఇసుక రవాణాను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. నాణ్యత లేని ఫిల్లర్ ఇసుక వ్యాపారాన్ని తక్షణమే నియంత్రించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాయకులు భారీ ర్యాలీ జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించారు. అశ్వారావుపేటలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ భారీ ర్యాలీకి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిఐటియు, పలు అనుబంధ కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశంలో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, కార్మిక చట్టాల మార్పులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వైఖరి తీవ్రంగా ఎండగట్టారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు డబుల్ రోడ్ నిర్మించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. డబుల్ రోడ్ నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని బీజేపీ నాయకులు అక్కడే బైఠాయించారు. దాంతో పోలీసులు వారిని లాక్కెళ్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. కరీంనగర్లోని కిసాన్ నగర్లో కత్తిపోట్లు కలకలం రేపాయి. రెండు వర్గాల మధ్య పాత కక్షల నేపథ్యంలో శ్రీకాంత్ అనే యువకుడిపై దాడి జరిగింది. ఈ ఘటనలో మరొకరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు అనుచరులు తనపై దాడి చేశారని బాధితుడు శ్రీకాంత్ ఆరోపించాడు. పక్కా ప్లాన్ ప్రకారం కర్రలు, కత్తులతో కొట్టారు అన్నాడు. సోమిడి వేణుకు తనకు మధ్య గొడవలున్నాయని, తనపైన అక్రమంగానే కేసులు కూడా పెట్టారని అన్నాడు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ చిరస్మరణీయమైన గీతాన్ని రచించిన మహాకవి శంకరంబాడి సుందరాచారి 112వ జయంతిని తిరుపతిలో భాషాభిమానులు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఆయన కాంస్య విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది అని పలువురు కొనియాడారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ బోనాల వేడుకలను స్థానిక సుంగేకేడుటలోని శ్రీ అరకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల ఊరేగింపులు, పోతురాజులు, పులివేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా తెలుగు వారందరితో కలిపి సుమారు 850 నుండి 900 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. తెలుగు వారందరూ బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. వర్షాలు కురవాలని శ్రీశైలంలో స్వామివారికి సహస్ర ఘటాభిషేకం క్రతువులు నిర్వహించారు. వేద పండితులు, ఋత్విక్కులు వేద మంత్రోచ్చారణలు పఠించి వానలు పడాలని వేడుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని ఫోక్ సింగర్ మంగ్లీ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో అర్చకులు వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస మంగ్లీని స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంగ్లీ కుటుంబ సభ్యులతో కలిసి అనుబంధ ఆలయాలను దర్శించుకున్నారు. మంగ్లీని చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. విజయవాడలో గిరిజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలను పరిరక్షించడంతో పాటు వాటికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. గిరిజన కళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. హింసా నృత్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గిరిజన కళాకారుల సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలో మొసలికి పూజలు చేశారు. కృష్ణానదిలో మొసలి ప్రత్యక్షమవడంతో స్థానికుల్లో ఒక్కసారిగా కలకలం రేగితే వెంటనే పోలీసు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించడంతో అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని బంధించారు. అయితే వరుణుడి వాహనంగా భావించే మొసలికి స్థానికులు పూజలు నిర్వహించారు. పురాణాల్లో మొసలికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 54 కోట్ల విలువైన డ్రగ్స్ అక్రమ రవాణాను గుట్టురట్టు చేశారు. 27 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. కొండమడులో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు కారులో తరలిస్తున్న డ్రగ్స్ ను గుర్తించారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేయగా మరో 4 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో కొండమడుగులోని వేటుకూరి ల్యాబ్స్ లో డ్రగ్ తయారీ జరిగినట్లు బయటపడింది. నాగ్పూర్కు డ్రగ్స్ తరలించే ప్రయత్నంలో పట్టుకున్నారు. గుప్త నిధుల పేరుతో అమాయకులను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ మునావర్తో పాటు సయ్యద్ అలీ అష్రఫ్, మహమ్మద్ హాజీ, మహమ్మద్ సల్మాన్లను అరెస్ట్ చేశారు. ఇళ్ల కింద గుప్త నిధులున్నాయని బాధితులను నమ్మించిన నిందితులు పలు ప్రదేశాల్లో గుంతలు తీయించి బొగ్గు, నకిలీ బంగారు నాణాల సంచులను
అందులో పెట్టేవారు. అనంతరం పూజలు నిర్వహించి బొగ్గు బంగారంగా మారడానికి సమయం పడుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయేవారని, అలా వివిధ ప్రాంతాల్లో 11 మందిని మోసం చేసి కోటి వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడి కారులో పరారవుతున్న 4 దొంగలను తెలంగాణ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామస్తులు పట్టుకున్నారు. ఏపీలోని కుక్కునూరు మండలం గుండపోరు గ్రామంలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు చుట్టుపక్కల గ్రామాల వారికి సమాచారం ఇస్తూ వారి కారును చేజ్ చేశారు. తిమ్మంపేటలో కారును అడ్డుకునేందుకు రోడ్డుపై ఆటో నిలపగా కారు ఆటోను ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించగా కారులో ఉన్న 4గురిని స్థానికులు బయటకు లాగి దేశశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద్ద ఆమీరం మెయిన్ రోడ్లో ఎలక్ట్రికల్ రివైండింగ్ వర్క్స్ షాప్లో అర్ధరాత్రి దొంగలు చోరీకి యత్నించారు. సీసీ కెమెరా కేబుల్స్ కట్ చేసి షాపు తాళాలు పగలగొట్టి మోటార్లు వైర్లు కారులో వేసుకుని పారిపోయేందుకు యత్నించగా గమనించిన కొందరు షాపు యజమానికి సమాచారం ఇచ్చారు. యజమాని ఇక్కడికి వచ్చేలోపు ఒక వ్యక్తి కారులో పారిపోగా మరో వ్యక్తిని స్థానికులు సాయంతో పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్డుపై ఆటో కోసం ఎదురు చూస్తున్న ఆమెను మహమ్మద్ ఇర్ఫాన్ అనే వ్యక్తి వేధించాడు. తను ర్యాపిడో డ్రైవర్గా పరిచయం చేసుకుని ఆమెను బైక్ ఎక్కాలని కోరాడు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ర్యాపిడో ఐడి చూపించాలని గట్టిగా నిలదీసింది. దాంతో కంగుతిన ఇర్ఫాన్ అక్కడి నుంచి జారుకున్నాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడులకు అమిత్ షానే బాధ్యత వహించాలంటూ ట్వీట్ చేశారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై టియర్ గ్యాస్, లాఠీలు, పెల్లెట్ గన్స్ తో దాడులు జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మౌనం హింసకు ఆమోదం తెలిపినట్టే అని, విద్యార్థులపై దాడులకు ప్రధాని మోదీ, అమిత్ షా బాధ్యత వహించాలన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణకు రాహుల్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సభకు గైర్హాజరు కావడంపై విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడులకు అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్య ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లుకు ఆమోదం లభించింది. మూజువాణి ఓటింగ్తో బిల్లుకు సభ్యుల ఆమోదం తెలిపారు. లోక్సభలో వెల్లోకి దూసుకెళ్లేందుకు ప్రతిపక్ష ఎంపీలు ప్రయత్నించారు. దీంతో స్పీకర్ వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వెనక్కి తగ్గలేదు. దీంతో లోక్సభను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా ప్రతిపక్షాల ఆందోళనలపై చర్చించేందుకు అమిత్ షా సిద్ధంగా ఉన్నారు అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్గా మళ్లీ కొత్త చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ చేపట్ట ఛాత్రోం కి గూంజ్ కార్యక్రమం కంటే బీజేపీ నిరసనలు జెన్జీ యువతను ఎక్కువగా ఆకర్షించాయని ఎంపీ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయన పేరును ప్రస్తావించకుండా వార్నింగ్ ఇచ్చింది. బీజేపీని సంతోషపెట్టేలా మాట్లాడటం మానుకుంటే మంచిదంటూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్ వర్సెస్ శశి థరూర్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. జేపీఎస్సీ అక్రమాలు, నియామకాలు రద్దు చేయాలి అంటూ విద్యార్థులు చేస్తున్న ఉద్యమంతో జార్ఖండ్ ప్రభుత్వం దిగొస్తోంది. జేపీఎస్సీ మాజీ చైర్మన్ ఖ్యాంగ్ టేని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. జేపీఎస్సీలో అక్రమాలు చేశారు అంటూ గుర్తించిన సిఐడి అధికారులు రాంచీలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీని ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్న సమయంలో మాజీ చైర్మన్ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. జేపీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అయోధ్య రామ మందిర క్షేత్ర ట్రస్ట్ సీఈఓ పోస్టుకు 18 మంది అభ్యర్థులు షార్ట్ లిస్టును పూర్తి చేశారు. ట్రస్ట్ నియామకం కోసం రేపు, ఎల్లుండి అయోధ్యలో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్, సురేష్ హవారేల ప్యానెల్ ఆధ్వర్యంలో ఎంపిక చేయనున్నారు. పరిపాలనా అనుభవం ఉన్న ఐఏఎస్, ఆర్మీ, ప్రభుత్వ ఉన్నతాధికారులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 2న జరిగే ట్రస్ట్ సమావేశంలో సీఈఓ పేరును అధికారికంగా ఖరారు చేయనున్నారు. కావేరీ జల వివాదంపై సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఆగస్టు 13న విచారణను చేయనుంది. CWWA ఆదేశాల ప్రకారం కర్ణాటక నీరు ఇవ్వడం లేదని తమిళనాడు ఆరోపిస్తోంది. రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు నీటిని విడుదల చేయాలని అథారిటీ ఆదేశించింది. ప్రాజెక్టులో తగినంత నీరు ఉన్నా కర్ణాటక నీరు ఇవ్వడం లేదని తమిళనాడు ఆరోపిస్తోంది. పంటలు ఎండిపోకుండా కాపాడాలి అంటే నీటిని విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం కోరింది. బెంగళూరులోని టాప్ హోటళ్లు, రెస్టారెంట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
బూజు పట్టిన చికెన్, వాడిన ఆయిల్నే మళ్లీ ఫ్రైలకు వాడటం, ఇలాంటి దారుణమైన విషయాలు బయటపడ్డాయి. స్కై లాంజ్ అనే హోటల్లో నిల్వ చేసిన మాంసం, బీఫ్ కు బూజు పట్టి ఫంగస్ చేరింది. గడువు ముగిసిన పాలు, పెరుగు హోటల్లో కనిపించాయి. వంటగది కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దాన్ని సీజ్ చేశారు. తమిళనాడు తిరువళ్లూరులోని ఓ నగల దుకాణంలో దొంగ హల్చల్ చేశాడు. ఫోన్ మాట్లాడుతూ దుకాణంలో ప్రవేశించిన అతను ఆభరణాలు పరిశీలిస్తున్నట్టు నటిస్తూ దొంగతనానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన యజమాని వెంటనే అప్రమత్తమయ్యాడు. చాకచక్యంగా దొంగను పట్టుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి సమీపంలో ఉన్న ప్రసిద్ధ అంజనీ మహాదేవ్ ఆలయం బాహుబలి సినిమా సీన్ను తలపిస్తోంది. అక్కడ కొలువైన శివలింగానికి పైనుంచి పడే జలపాతం ద్వారా నిత్యం జలాభిషేకం జరుగుతోంది. కొండల మధ్య ప్రకృతి సౌందర్యాల నడుమ వెలిసిన ఈ అద్భుతమైన ప్రదేశం భక్తులను, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.